చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు తండ్రి, మీ కుమారుడు మా సహోదరుడు ప్రశాంత్ ద్వారా ఎన్నో మంచి సంగతులు మేము నేర్చుకున్నాం. మరికొన్ని సంగతులు తండ్రి మీ జ్ఞాన గ్రంథం నుంచి మేము నేర్చుకుని చుండగా వాటిలో దాగి ఉన్న మీ మనస్సును మేము అర్థం చేసుకుని మీ మాట ప్రకారం బ్రతికే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బ్యాచిలర్ 3rd డిగ్రీలో ఒక పాఠం గురించి మనం ఆలోచిద్దాం. లోకనీతి దేవుని నీతికి సమానమా? మరలా చెబుతున్నాను, లోకనీతి దేవుని నీతికి సమానమా? ఎలా సమానం అవుతుంది చెప్పండి? దేవుని నీతికి ఒకవేళ లోకనీతి సమానమైతే ఈ ప్రపంచం అంతా కూడా దేవుడు అనుకున్నట్టుగా బ్రతికేది, అవునా కదా? 100%. దేవుని నీతికి లోకనీతి సమానమైతే ఖచ్చితంగా ఈ సమాజం చాలా చక్కగా ఉండేది, సంఘాలు బాగుండేవి, సమాజం బాగుండేది, కుటుంబాలు బాగుండేవి. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి సమాజంలో అటుంచండి, సంఘాల్లో కూడా లేదు. సంఘాలు కూడా దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాయంటే వారు దేవుని నీతికి లోబట్టడం లేదు కనుక. అంతే కదా, వారు దేవుని నీతికి లోబట్టడం లేదు కనుక. ఇలా నాటి నుంచి నేటి వరకు ఈ సమాజాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే బైబిల్గా 66 పుస్తకాలు కలిగిన ఈ మహాజ్ఞానంగా తన నీతిని ఈ ప్రపంచం పైన దేవుడు ప్రసాదించాడు. ఇన్ని మాటలు ఉన్నాయండి బైబిల్లో ఆయన నీతిగా. కానీ ఈరోజు మనుషులు బైబిల్ పట్టుకొని మనుషులందరూ కూడా దేవునికి భిన్నంగా బ్రతుకుతుంటే బైబిల్ పట్టుకున్న బోధకులతో సైతం, విశ్వాసులు బోధకులతో సైతం ఈరోజు ఈ మాటలు పక్కన పెట్టేసి తమ సొంత నీతిని చెప్పటం, అవే దేవుడు చెప్పడం చెప్పటం, వారు అనుకున్న ఆలోచనలు, వారు అనుకున్న నీతిని సమాజం పైన, సంఘం పైన రుద్దటం వలన ఈరోజు ప్రపంచం అంతా పాడైపోయింది. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇన్ని వేల లక్షల మాటలు బైబిల్లో దేవుని నీతిగా ఉన్నప్పటికీ ఆ మాటలన్నీ పక్కన పెట్టేశారు లేదో మీకు అర్థమవుతుంది. తమ్ముడు చెప్పాడుగా ప్రశాంత్, ప్రారంభం నుంచి నేను చెప్పిన మాటలు మీకు అర్థం కావాలంటే ముందుకెళ్ళాక అర్థం అవుతుందంట. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ఇదంతా మీకు అర్థం కావాలంటే పాఠం అన్న తర్వాత అర్థమవుతుంది. దేవుడు కూడా యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పించాడు, మీ అందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం నేను చెప్తున్నాను, చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్తున్నాను చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. తలంపు అంటే ఆలోచన, అంటే ఆయన ఉద్దేశం, అంటే ఆయన నీతి, అంటే దేవుని నీతి, దేవుని ఉద్దేశాలు మనుషులు, అంటే భూమి మీద బ్రతుకుతున్న మనుషుల యొక్క నీతి వంటిది కాదు, ఆలోచనలు వంటివి కావు, ఉద్దేశాలు వంటివి కావు. ఈరోజు దేవుడు మనిషికి బ్రతుకునివ్వటంలో దేవునికున్న ఉద్దేశం ఏంటి, దేవునికున్న నీతి ఏంటి? మన కళ్ళు ఇవ్వటంలో, చేతులు ఇవ్వటంలో, కాళ్ళు ఇవ్వటంలో, అవయవాలు ఇవ్వటంలో, మనం నిలబెట్టి ఈ ప్రకృతిని మన పాదాక్రాంతం చేయటంలో ఆయనకున్న నీతి ఏంటి, ఉద్దేశం ఏంటి ప్రపంచానికి తెలియదు. తెలిస్తే మనిషికి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళకి నచ్చినట్టు బ్రతికేవాళ్ళు కాదేవాళ్ళు. ఆయన నీతికి లోబడి ప్రపంచంలో ప్రతి మనిషి మార్గం ఒకటిగా ఉండేది. కానీ ఒకటిగా ఉందా? కోటి దారులు వచ్చేసినాయి, కోటి దారులు. అంటే దేవుని నీతి పక్కన పెట్టడం వల్ల కోటి నీతులు వచ్చేసినాయి మనుషుల్లో, కోటి నీతులు. మనిషి ఈ కోటి నీతుల్లో ఏదో ఒకటి ఎన్నుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ
మనిషిని సన్మార్గంలో నిలిపే, మనిషి బ్రతుకు పరమార్థాన్ని తెలిపే దేవుని నీతిని మాత్రం అవలంబించటం లేదు. అందుకే అక్కడ ఆ మాట చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇది దేవుడు ఎవరు చెప్తున్నాడు వాక్కండి? ఇది మనం చెబుతున్న మాట కదా. నాటి నుంచి నేటి వరకు దేవుడు చెబుతున్న వాక్కంటే. నాడు ఇశ్రాయేల్ గురించి సాక్ష్యం ఇచ్చాడు. నాడు ఇశ్రాయేల్ గురించి, జాతుల గురించి సాక్ష్యం ఇచ్చి నేడు ప్రపంచంలో బ్రతుకుతున్న మనుషుల ముందు వాళ్ళ బ్రతుకుని మన కళ్ళ ముందు పెట్టి మన బ్రతుకులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడమంటున్నాడు, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి. నాడు ఇశ్రాయేల్ ఏం చేశారో పౌలు గారు వాళ్ళని ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం, మనం వివరంలోకి వెళ్తాం. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం అయింది. ఇది సబ్జెక్ట్ కంపేర్ చేసే విధానం, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసే విధానం ఇది. లోకనీతి దేవుని నీతి సమానం అంటే కాదని మనం ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలంటే, సమాజం యొక్క పోకడే మనకు సాక్ష్యం, దేవుడు చెబుతున్న మాట చూపించాం. ఇక నాటి నుంచి నేటి వరకు సమాజాన్ని చూపించి దేవుడు మనకి ఏం పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు, వివరంలోకి వెళ్తున్నాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు నేను చెప్తున్నా చూడండి. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 10వ అధ్యాయము 2-3 వచనాలు ఏమని మాట్లాడుతున్నారండి? వారు దేవుని యందు ఆసక్తి గలవారని. ఎవరు? ఆనాడు ఇశ్రాయేలీయులు. ఈనాడు కూడా ప్రపంచంలో మనందరికీ దేవుడు అంటే ఆసక్తి ఉంది. ఎందుకు లేదండి? మొత్తానికి ఏదో ఇంట్రెస్ట్ మీద వస్తున్నారు దేవుడి దగ్గరికి. ఏ ఇంట్రెస్ట్ అది? అవసరాల కోసం కావచ్చు, ఆపదల కోసం కావచ్చు, ఇంకేదేదో దానికోసం కావచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. మొత్తానికి ఆసక్తి. దేవుడి దగ్గరికి వస్తే మొత్తానికి నాకేదో పోతుందన్న ఆసక్తికి చూపించే కదా అక్కడికి వస్తున్నాం. మనం కూడా అంతే కదా, మొత్తానికి ఏదో ఆశించి ఇక్కడికి వచ్చాం. దేవుడిని ఆశించావో, లేదా దేవుడు ఇచ్చేవో ఆశించావో, దేవుడిని ఆశించావో, అది నీకు తెలియాలి వాక్యాన్ని బట్టి. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాను. ప్రపంచంలో అందరూ కూడా ఈరోజు దేవుడిని నమ్ముతున్నారు, దేవుడిని వెంబడిస్తున్నారు, దేవుడి పేరిట కార్యక్రమాలు చేస్తున్నట్టు వాళ్ళకి ఆసక్తి లేదా? ఉంది. ఏముంది? వాళ్ళ నీతి వాళ్ళకు ఉంది, అంతే కదా. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి కొన్ని మొక్కులు మొక్కుంటారు, లేదా వీళ్ళు అడ్డంగా సంపాదించిన కొంత డబ్బును తీసుకొచ్చి దేవుడికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? దేవుడు మమ్మల్ని కన్సిడర్ చేస్తాడు, దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేము ఏం తప్పులు చేసిన దేవుడు చూసి చూడనట్టుంటారు. ఇది మనుషుల నీతి. ఈ రకంగా దేవుని యందు ఆసక్తి గలవారు ఉన్నారట, ఆసక్తి గలవారే ఉన్నారట. అయితే ఏం చెప్తున్నాడు? అయినను వారి ఆసక్తి చెప్తున్నాడు. అయినను వారి ఆసక్తి అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుని మీద ఉన్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదని. జ్ఞానానుసారమైనది కాదు అంటే జ్ఞానానుసరించలేదు. ఏ జ్ఞానాన్ని అనుసరించలేదు? మళ్ళీ ఇక్కడ పాయింట్, దేవుడు నీతిని అనుసరించి లేదు. అదే కింద చెబుతున్నాడు. ఎలాగంటే వారు దేవుని నీతిని ఎరుగంటే దేవుని యందు ఏ విధంగా ఆసక్తి కలిగి ఉండాలో వాళ్ళకి తెలియదు. ఎందుకు వాళ్ళకి తెలియదంటే దేవుడి నీతి అంటే వాళ్ళకి తెలియదు కనుక. వారు దేవుని నీతిని ఎరుగక అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ దేవుని నీతి తెలీదా? తెలీదు. అలానే దేవుడు చెప్పలేదంటే చెప్పాడు. ఇశ్రాయేల్కి చెప్పాడు, ప్రపంచానికి తెలియపరిచాడు, ఈనాడున్న సమాజానికి తెలియపరిచాడు నీతిని. మరి ఎందుకు తెలుసుకోలేకపోతుందంటే ఇక్కడ మనిషికి పైచ్యం ఉండదు. ఏంటి? ఎప్పుడూ కూడా మనిషికి ఏమండి మంచి ఎదుటివాడు చెబితే దాన్ని స్వీకరించే మనస్తత్వం ఉండదండి. ఎప్పుడు తన ఆలోచనలు బయట పెట్టడానికే, తను చెప్పిన సిద్ధాంతాన్ని రూఢిపరుచుకోవటానికి రాద్ధాంతం చేస్తారు. కానీ ఏం చేస్తారు? తాను చెప్పిన సిద్ధాంతాన్ని రూఢిపరుచుకోవటానికి అవసరమైతే రాద్ధాంతం చేస్తారు. కానీ ఎదుటివాడు చెప్పిన దాంట్లో నీతి ఉంటే దాని ప్రకారం ఆలోచించాలని ఆలోచన ఉంటుందా? ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందండి? దేవుడి దగ్గర కూడా వెళ్ళిపోయిందండి. అందుకే యేసు ప్రభు ఏం చెప్పాడు? మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్పాడు? 7వ వచనం నుంచి, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఏం చెప్పాడండి? వారు మానవులు కల్పించిన పద్ధతులు. జాగ్రత్తగా ఉండాలని సబ్జెక్ట్ చాలా. ఈ సబ్జెక్ట్ మనసు పెట్టి వింటే
మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం కూడా తీయకుండా ఈజీగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, నో డౌట్. అలా ఉంటుంది పాఠం. వారు మానవులు కల్పించిన పద్ధతులు. ఎవరు కల్పించిన పద్ధతులు? ఈరోజు డినామినేషన్ చూస్తారా, సమాజాన్ని చూస్తారా, లేకపోతే అన్య ఆచారాల్లో ఉన్న వాళ్ళని చూస్తారా? వాళ్ళు పెట్టిన ఆచారాన్ని పాటించడానికి, వారు కల్పించిన పద్ధతులు పాటించడానికి దేవుడు ఉపదేశించిన ఉపదేశాలు, విధులు, కట్టడలు ఉన్నాయి. మనిషిని సన్మార్గంలో నిలపటానికి, మనిషిని బాగు చేయటానికి, మనిషిని వృద్ధి చేయటానికి దేవుడు ఎన్నో నీతులు చెప్పాడు. మన బాగు కోసం, మన క్షేమం కోసం. దైవోపదేశములని ఏం చేశారట? వాళ్ళు కల్పించిన పద్ధతులు అని సంఘాలపైన, సమాజం మీద రుద్దేశారండి. ఇది నిజమని చెప్తున్నారు. పైగా నిజం చెప్తే మన తప్పు అంటున్నారు. ఏం చేయాలి చూడండి ఒకసారి. ఏం చేయాలి ఇప్పుడు? అని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. చదవండి. అని యెషయా చెప్పాడు. మీరు 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 ఆల్రెడీ సబ్జెక్టులు చాలా విన్నారు. మీరు ఎక్కడ పాయింట్ పట్టుకోవాలి, ఎక్కడ కట్ చేస్తున్నారని, ఎక్కడ మీరు కంటిన్యూ చేయాలని చదవటం మీకు ఈజీగా వచ్చి ఈ పాటికే. బ్యాచులర్ 3rd డిగ్రీకి వచ్చారు, 4th డిగ్రీకి వచ్చారు, మాస్టర్లోకి వెళ్తున్నారు. ఇలా నా నీతిని పక్కన పెట్టేసి మీరు కల్పించిన పద్ధతులు పాటించుకుంటూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తుందని చెప్పేసాడు కిందకు వచ్చేసరికి. అది యెషయా కూడా చెప్పాడు ఆల్రెడీ మీ గురించి. మీ పారంపర్య అంటే ఒకదాని వెంబడి ఒకటి. మన తాత పాటించాడు, మన తండ్రి పాటిస్తున్నాం, మనం పాటిస్తున్నాం. ఉదాహరణకి బయట డినామినేషన్లు ఉన్నాయి. ఇదిగో పూర్వీకులు ఒక పద్ధతి పెట్టారు. ప్రతి డినామినేషన్కి ఒక పద్ధతి పెట్టారు. లోదరన్కి ఒకటి, సిఎస్ఐకి ఒకటి, అర్థమవుతుందా? ఆర్సిఎంకి ఒకటి, పెనియల్కి ఒకటి, బయర్షబాకి ఒకటి, ఇలా రకరకాలు పెట్టేశారు. ఒక్కొక్క పద్ధతి, ఒక్కొక్క సంఘానికి ఒక పద్ధతి పెట్టారు. ఇప్పుడు నాడు ఏదైతే పెట్టాడో ఇది పారంపర్య అంటే ఒకదాని వెంబడి అది కంటిన్యూ అయిపోతుంది. మీ పారంపర్య ఆచారములను అంటే తీసుకోవటానికి, అంటే మనుషులు ఎలా అయిపోయారంటే, మాకు బైబిల్లో ఎలా ఉందో మాకు వద్దు, మా పాస్టర్ గారు చెప్పిందే మాకు కావాలి, దేవుడు ఏం చెప్పాడో మాకు వద్దు, పెద్దలు మాకేం చెప్పారో అదే కావాలి. వాళ్ళు చేయలేదా? అంటే చేసేవాళ్ళు అందరూ కూడా పిచ్చోళ్ళ? ఆనాటి నుంచి నడుగు పెద్దోళ్ళు చేసేది అంత అబద్ధమా? ఇలాంటి మాటలు వింటుంటాం మనం. వెళ్ళాలి, మీరు విన్నాం చాలా మాటలు. అని ఈ పారంపర్య ఆచారాలను గైకొనటానికి దేవుని ఆజ్ఞలనే, అంటే దేవుని ఆజ్ఞ అంటే దేవుని నీతినే బొత్తిగా నిరాకరించారంటండి. లేదు, దేవుడి ఇష్టం లేదు మనుషుల్లో. ఇలా అవటం వల్ల ఏమైందంటే చెప్తున్నాడు, ఆ ఇశ్రాయేలు నాడు దేవుని నీతిని పక్కన పెట్టడం వలన, వాళ్ళ స్వనీతిని అవలంబించటం వలన తమ స్వనీతిని స్థాపించుకొన బూనుచున్నారంటాడు. అక్కడ 3వ వచనంలో, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, తమ స్వనీతిని, దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని అంటే తమ స్వంత నీతిని స్థాపింపబూనుకొనుచు దేవుడి నీతికి లోబడలేదంటండి ప్రపంచం. అంటే దేవుడి ఇష్టానికి లోబడలా, దేవుని ఆజ్ఞకు లోబడలా. దేవుని ఇష్టానికి లోబడకపోతే ఇశ్రాయేలు పరిస్థితి ఏమైంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవాలి. వారిలో ఎక్కువ మంది అంటే ఇశ్రాయేల్లో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనక ఏమయ్యారట? అంటే దేవుని నీతికి లోబడకపోతే సమాజానికి సంహారం మొదలవుతుంది, నాశనం మొదలవుతుందని చెప్తున్నాడు. ఈరోజు మీరు చూస్తున్నారు సభ్య సమాజాన్ని. నీతి, న్యాయం, ధర్మం, సత్యం ఎక్కడ ఉందా? మంచి వాతావరణం, ఒక సమాధానకరమైన వాతావరణం, ఒక నీతికరమైన వాతావరణం, ఒక మంచి వాతావరణం ఎక్కడ ఉందా? లేదు. ఎక్కడ చూసినా ఏముంది? ఇప్పుడు ప్రమాదం ఉంది. ఎందుకు ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నాడంటే, మీరు నా నీతికి లోబడలేదు, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకటం లేదు, మీలో ప్రేమ లేదు, మీలో శాంతి లేదు, మీలో సమాధానం లేదు, మీలో ఓర్పు లేదు, మీలో సహనం లేదు, మీలో క్షమ లేదు, నేను చెప్పిన మాట ప్రకారం మీ బ్రతుకు లేదు. మీరు ఎలా బాగుంటారు చెప్పండి అని అడుగుతున్నాడు. అంటే దేవుని నీతిని పాటించకపోవటం వల్ల ఎంత నష్టం జరిగిందో చూడండి ఒకసారి. ఆనాడు ఇశ్రాయేలు చెప్పాడు, చాలామంది సంహరింపబడ్డారు. ఎట్ ది సేమ్ టైం మనకు బుద్ధి కలగటానికి ఈ మాట చెప్పండి, మనం పాటించకపోతే మన పరిస్థితి ఏంటి? ఈరోజు అదే జరుగుతుంది కళ్ళ ముందు.
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటేనండి, నిజంగా ఇశ్రాయేలు కోసం దేవుడు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళని విడిపించి వాళ్ళకి న్యాయాధిపతులు పెట్టి ఇవన్నీ చేపిస్తుంటే సమూయేలు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా నీ పిల్లలు నీ వంటి వారు కారు, కాబట్టి సకల లోక మర్యాద చొప్పున, ఏ మర్యాద చొప్పున? సకల లోక మర్యాద చొప్పున. పునః అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ మర్యాద నీ నీతి చొప్పున మాకు రాజును సమకూర్చంటే బాగుండేది. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది 8వ అధ్యాయం 4 వచ్చిన తర్వాత చదువుకోండి, 8:4 తర్వాత చదువుకోండి, పర్వాలేదు. సకల లోక మర్యాద. ఏంటి లోక మర్యాద అంటే? ఇప్పటి వరకు వాళ్ళని పెంచి పోషించి తన నీతి వలన తనను బతికించి, తన నీతి వలన తన మోషేను వాళ్ళ కోసం పంపించి ఎన్ని చేయించి తర్వాత యెహోషువను నిలబెట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే వద్దట దేవుడిని. సకల లోక మర్యాద చొప్పున మాకు రాజుగా ఉన్నారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి చెప్పండి? దేవుడి నీతిలో, దేవుడు అండర్లో ఉన్నంతసేపు బ్రతుకులు ఎలా ఉన్నాయి ఏమండి? వాళ్ళు కోరుకున్నట్టుగా సకల లోక మర్యాద చొప్పున వెళ్ళిపోయారు. దేవుడి నీతిని, దేవుడి మాటలని, దేవుళ్ళో ఆ ఆధ్యాత్మిక చింతన బయటికి వెళ్ళిపోయారు. అందుకే మనం ఎప్పుడు చెప్తుంటాం, మీరు ఎక్కువగా దేవుడితో ఉండండి, దేవుడి కార్యక్రమాలు చేయండి, దేవుని నీతికి లోబడండి. అది కుటుంబంగానా, సమాజంలో ఉన్నప్పుడా, సంఘంలో ఉన్నప్పుడా, ఎప్పుడు కూడా మనం దేవుడి నీతి, దేవుడి ఆలోచనలు ఉంటేనండి మన బ్రతుకులు చాలా బాగుంటాయండి. ప్రతి చోట దేవుడు వాతావరణాన్ని సృష్టించాలి. మనం ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన ఒక చక్కటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి మనం అందరం కూడా. ఆ నీతిని, దేవుని నీతిని ఈ సమాజంలోకి ప్రవేశపెట్టగలిగితే మనం ఎప్పుడు కూడా దేవుని కోసం కష్టపడే వాళ్ళుగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం, మన చుట్టుపక్కల ఉన్న కూడా ఆనందంగా ఉంటారు, సమాజం కూడా చాలా బాగుంటుంది. దీనికి ఎంత వైరుధ్యం, ఎంత భిన్నంగా సమాజం బ్రతుకుతుంది మీరే చెప్పండి. ఎప్పుడైతే సకల లోక మర్యాద చొప్పున రాజు కావాలన్నాడో వాళ్ళ తెక్క వాళ్ళకు కుదిరించడానికి దేవుడు ఏం చేశాడు? ఓకే కానీ ప్రొసీడ్, గ్రాంటెడ్ అన్నాడు. అంతేగా మరి ఈరోజు ఈ ప్రభుత్వాల గురించి కూడా ఇది దేవుడు ఏర్పాటు చేశాడు ఈ ప్రభుత్వాలు అంటే, మరి ఖచ్చితంగా ఏ అధికారమైనా దేవుని వల్లనే కలుగుతుంది. మన తెక్క కుదిరించడానికి అయినా, మన తెక్క కుదిరించడానికైనా కూర్చోబెడతాడు, మనకి మేలు చేయడానికైనా కూర్చోబెడతాడు. మనల్ని బట్టి ఉంటుంది దేవుడి డెసిషన్. ఎలా ఉంటుంది? మనల్ని బట్టి ఉంటుంది. సుపరిపాలన అందించాలా, నీ తొక్కి బట్టి నారదీయాలన్నా ఆయన నిర్ణయం, అంతిమంగా ఆయన నిర్ణయమే. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చే రాజులు వచ్చి ఏం చేశారు? ఇశ్రాయేలుని ఇష్టం వచ్చినట్టు పరిపాలించి వాళ్ళని బానిసలు, అప్పటి వరకు సొంతంగా ఉన్నారు, బానిసలుగా మారిపోయారు. అంట్లు దూరేవాడు ఒకడో, గుర్రాలు దూరేవాడు ఒకడో, పేడ ఎత్తేవాడు ఒకడో, పెంట ఎత్తేవాడు ఒకడో, రాజుగారికి పక్కేసేవాడు ఒకడో. ఎందుకు? ఒకవేళ అందరూ దేవుని నీతికి లోపడ్డారనుకోండి, ఎలా ఉండేవాళ్ళు? రాజులైన యాజక సమూహంగా ఉండేవాళ్ళు. మాకు దేవుడి నీతి వద్దు, మేము ఎలాగే బతుకుతామంటే ఏం చేయాలి? ఇప్పుడు మన బతుకులో తగలబడుతున్నాయి అన్నమాట. అందుకే రోమిలికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే 12వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమన్నాడంటే చూడండి, ఎంత క్లారిటీ చెప్తున్నావు చూడండి. అంటే మర్యాద అంటే నీతి. సకల లోక మర్యాద చొప్పున అన్నారు కదండి, ఆ మర్యాద కాదు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చెప్తాన్నాడు దేవుడు, చెప్తాన్నాడు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది. అంటే దేవుడు ఏర్పాటు చేసింది ఎప్పుడు ఎలా ఉంటుందో ఉత్తమమైనది. మనుషులు ఏర్పాటు చేసింది, దేవుడు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందంటే ఉత్తమంగా ఉంటుంది. మనుషులు ఏర్పాటు చేస్తే అంత చెత్తగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చెత్త మనుషులు ఏర్పాటు చేస్తే. అందుకే ఉత్తమమైనది దేవునికి, నీకు అనుకూలంగా కాదు, మళ్ళీ నీకు అనుకూలంగా మార్చుకోకు. నీ మాటను, నీ చేతను, నీ పరిస్థితి నీకు అనుకూలంగా మార్చుకోకు ఎప్పుడు కూడా. అందుకే అంటాం, మీ తలంపులు, మీ బ్రతుకు, మీ జీవితాన్ని దేవుడు సరెండర్ చేసేయండి. మీ స్వనీతిని ఆధారం చేసుకొనక, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. అప్పుడు నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. 3:5 సామెతల్లో మీ మార్గాన్ని సరళం చేస్తాడు. మీకు ఆరోగ్యం కావాలా, ఆత్మీయత కావాలా, ఇవన్నీ కావాలా, మీకు డెవలప్మెంట్ కావాలా, అయితే మీ జీవితాన్ని చక్కగా చేసి దేవునికి సరెండర్ అయిపోండి. మీరు దేవుడికి లోబడిపోండి, దేవుడికి విధేయులైపోండి, దేవుడి నీతికి లోబడిపోండి.
ఫస్ట్ క్లాస్ కూడా మన జీవితం ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్, నో డౌట్. అందుకే దేవునికి అనుకూలమైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో ఏం చేయాలంట? దేవుడి చిత్తం, దేవుని నీతి ఏదో, నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని నీతి ఏంటో, మన బ్రతుకు కావాల్సిన ఆ చట్టం, ఆ లా ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులను మార్చుకోండి, రూపాంతరం చెందండి. అలా మారితే బాగుండు కదండి, మనుషులు బ్రతుకు అలా మారితే బాగుండు కదండి. అంటే ఎప్పుడు మనిషి ఏ అన్వేషణలో ఉండాలంటే దేవుని నీతిని, దేవుని మర్యాదను, ఉత్తమమైన దేవునికి అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని తెలుసుకునే అన్వేషణలో మనిషి ఉంటే గనక, సత్యాన్వేషణలో మనిషి ఉంటే గనక చాలా చక్కగా ఉంటాయి మనుషుల జీవితాలు. ఎంత చక్కటి పాఠాలండి మన కోసం, ఎంత చక్కటి పాఠాలు, ఎంత చక్కటి మాటలు దేవుడు మన కోసం భద్రం చేశాడో ఆలోచించండి ఒకసారి. మన మేలు కోసం ఈ మాటలు వినటానికి రావట్లేదండి, ఈ పాఠాలు వినటానికి రావట్లేదు. నిజంగా ఈ పాఠాలు వింటుంటే, ఈ పాఠాలు చెబుతుంటే ఇంత మాధుర్యంగా ఉంటే, వీటి ప్రకారం బ్రతికితే ఇంకెంత తీయగా మధురంగా ఉంటాం. ఒకసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి. అందుకే ఏమండి, అందుకే యెషయా గ్రంథంలో కూడా మీ అందరూ తెలిసిన మాట, నేను తీయక్కర్ల 29వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తారు అక్కడ? మనుషులు నా యందు చూపించే భయభక్తులు ఎలా ఉన్నాయంటే, మానవుల దగ్గర నేర్చుకున్న విధులు, మానవుల విధులను బట్టి. ఏ విధులు బట్టి? ఏ నీతిని బట్టి? ఎందుకురా మీకు అంత కర్మ? ఎందుకు మీకు అంత కర్మ? ఎవడో చెప్పింది వినాల్సిన పనేంటి మీకు? ఎవడికో లోబడాల్సిన పనేంటి మీకు? ఎవడికో బానిసత్వం చేయాల్సిన పనేంటి? వద్దు. ఒకవేళ మనుషుల విధులను బట్టి నేర్చుకుంటే మన బ్రతుకులు ఎలా అయిపోతాయి? అలా వద్దు. మరి ఎలా ఉండాలి? దేవుని నీతిని బట్టి మీరు బ్రతికితే ఎప్పుడు కూడా సూపర్గా ఉంటారు మీరు అందరూ అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇంతకీ నిజంగా లోక సంబంధంలో నీతి మంచి ఏంటనంటే వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ఎవరికైనా బట్టలు ఇవ్వటం, అన్నం పెట్టడం, రకరకాల కార్యక్రమాలు చేయటం, దేవుడి పేరిట నేను చెప్పాను కదా, దేవుడికి ఏ ఓటు ఇచ్చేయటం, ఏదో చేసేయటం, గుళ్ళు కట్టించేయటం, భోజనాలు పెట్టించేయటం, ఇవి నీతి, ఇవి నీతి అని మాట్లాడతారు. లోకనీతి అది. భక్తి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, అది వాళ్ళ నీతి. ఇంతకు అసలు నీతి అంటే ఏంటి? బైబిల్ ఏం చెప్పింది? అసలు భక్తిలో దాగి ఉన్న నీతి ఏంటి అని ఒక్కొక్క మాట మనం ఆలోచించుకుంటూ ముందుకెళితే మీ అందరికీ తెలిసిన మాట. ఏ మాట? అసలు నీతి అంటే ఏంటో ఒక మాటగా మనం చూడగలిగితే అబ్రహాం గారి విషయంలో దేవుడు మాట్లాడతాడు. మీ అందరికి తెలిసిన మాట. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఎవరు నమ్మారట? ఇవాళ దేవుణ్ణి నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుని నీతి అంటే ఏంటో తెలుసుకోవాలి. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు. ఇగో సాక్ష్యం చూపిస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందట. ఎవరికి? ఎవరికి? అబ్రహాం నీతి. అబ్రహాం నీతిని దేవుడు మెచ్చాడా? యాక్సెప్ట్ చేశాడు దేవుడు 100%. ప్రొసీడ్, గ్రాంటెడ్ అయిపోయింది. అంటే దాన్ని ఫిక్స్ చేశాడు. అంటే ఇప్పుడు ఇంతకీ అబ్రహాం గారు చేసిన నీతి నా నీతి అని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఏంటి అనుకున్న నీతి అంటే మనలాగా అవసరాల కోసమో. మనుషులు దేవుడిని ఎందుకు నమ్ముతారు చెప్పండి? దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు చెప్పండి? అవసరాల కోసం. వాళ్ళు ఏం చేసినా అందులో ఒక కార్యక్రమం ఉంటుందండి, ఒక స్వార్థం ఉంటుంది. వారు ఏం చేసినా అవసరం ఉంటుంది. వారు ఏం చేసినా అంటే దేవుడు అడ్డు పెట్టుకుని మోసాలు అన్యాయాలు చేసే వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు. అది భక్తి అని చెప్తున్నారు. అది దేవుడి నీతి ఎందుకు అవుద్ది? అబ్రహాం గారు చూడండి ఏమన్నాడు? దేవుడి మాటకు లోబడ్డాడు. ఎలాగా? దేశాన్ని ఇస్తానంటే నాకు వద్దన్నాడు, గుడారాలలో ఉన్నాడు. ఆస్తిని ఇస్తానంటే నాకు వద్దన్నాడు. ఒక రాజు వచ్చి ఆస్తిని ఇస్తా అన్నాడు. షాలేము రాజు ఏమన్నాడు? ఆస్తిని తీసుకొని, నీ పరుషులందరూ నాకు ఇచ్చి ఆస్తిని తీసుకుంటే అప్పుడు అబ్రహాం ఏమన్నా తెలుసా అండి? అబ్రహాం ఏమన్నా తెలుసా? ఇదిగో నేను దేవుని కుమారు, నీ దగ్గర కనీసం ఏమన్నాడు తెలుసా? నూలిపోగైనా తీసుకొనకూడదని నేను ప్రమాణం చేయుతున్న ఆకాశాన్ని భూమిని కలిగించిన నా దేవుని ఎదుట. నీ వల్ల నేను ధనవంతుని అవుతాడు. అంటే దేవుని ప్రైజ్ చేస్తున్నాడు ప్రతి సందర్భం. డబ్బు కోసం, అవసరాల కోసం, లోకం కోసం దేవుడిని నమ్మలేదు ఆయన. దేవుడు కోసమే దేవుడిని నమ్మాడు. దేవుడున్న లోకం కోసం దేవుడిని నమ్మాడు. అది దేవుడి నీతి. అలా దేవుడి కోసం నమ్మాడు ఎవరున్నారా? ఉన్నారా? లేరు.
కొడుకుని ఇచ్చేయమంటే బలికి ఇచ్చేయమంటే యాస్ తీసుకో. అది దేవుడి నీతి. కానీ వాళ్ళ అలాంటి నీతి భక్తుల్లో కనపడుతుందా? తీసుకోవటం, ఇవ్వటం, తీసుకోవటం, ఇవ్వటం, తీసుకోవటం, ఇవ్వటం, తీసుకోవటం, అవసరాల కోసం భక్తి, అవసరాల కోసం భక్తి, లేదా ఏదైనా చేస్తే భక్తి. అది కాదండి దేవుడి నీతి. దేవుడి నీతి ఏంటో తెలుసా? అవసరాల కోసం దేవుడిని నమ్ముకోవటం కాదు, దేవుడి దగ్గరికి లేదా ఆశించి చేయటం కాదు, దేవుడు చెప్పిన పని చేయటమే దేవుని నీతి. అది అబ్రహాం గారి జీవితంలో కనపడుతుంది. అది ఒక విశ్వాసులకు తండ్రిగా ఆయన జీవితంలో మనకు కనపడుతుంది. మన విశ్వాసులు అనుకుంటే, విశ్వాసులకు తండ్రి అయితే అబ్రహాం గారు అయితే ఆయన జీవితంలో కనబడిన నీతి ఈరోజు ఈ విశ్వాసుల్లో కనపడుతుందా? ఎలాంటి విశ్వాసం ఉంది యేసుప్రభు చెప్తున్నారు చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 21వ వచనం ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 21 చెప్తున్నాడు చూడండి. యేసుప్రభు కూడా చెప్తున్నాడు ఎలాంటి నీతి మనది. ఎలాంటి నీతి? అబ్రహాం గారికి ఉన్న నీత, దేవుడి నీతి అబ్రహాం గారు నీతి అనుకుంటే, ఒక పక్కన ఇంకో నీతి కూడా చూపించాడు. శాస్త్రులు పరిచయాలు ఆనాడు సమాజానికి పరిచయం అయ్యారు. ఈరోజు ప్రపంచంలో బ్రతుకుతున్న భక్తుల నీతి ఏ విధంగా ఉన్నాయి? యేసుప్రభు చెప్తున్నాడు చూడండి, సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి గనక అధికంగా ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పాడు. శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటే గనక మీ నీతి ఉన్నతంగా ఉండకపోతే, నేను కోరుకున్నట్టుగా ఉండకపోతే ఖచ్చితంగా నరకానికి పోతారు. మనుషులు ఏమనుకుంటున్నారు? వారు అనుకున్నవి చేస్తే దేవుడికి వెళ్ళి ఏదో ఇచ్చేసి, ఏదో కానికి ఇచ్చేసి, లేకపోతే దేవుడి పేరిట గుడి కట్టి ఇచ్చేసి, లేకపోతే అనేక మందికి అనాథాలకు అన్నాలు పెట్టి ఇచ్చేసి, భోజనాలు పెట్టేసి, బట్టలు ఇచ్చేస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాం. అంటే చచ్చిన ప్రతి ఒక్కడు వాడి పేరిట ఏదో దినకార్యక్రమం, లేకపోతే వాడి పేరిట ఏదో జ్ఞాపకార్థకుడు చేస్తే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్ళిపోతారు. అంతేగా మనుషుల నీతి. కానీ దేవుడి నీతి అది కాదు. ఇదిగో శాస్త్రులు పరిచయుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండకపోతే మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు. ఏంటి వాళ్ళ నీతి? అంతే కదా, వాళ్ళ నీతి తెలిస్తేనే కదా వాళ్ళకంటే గొప్పగా బ్రతకడానికి వీలుంటుంది. అదే సుప్రభ, అదే మత్తయి గారి సువార్త 23వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. శాస్త్రులు పరిచయులు మోషే పీఠ ముందు కూర్చుండువాడు గనుక, ఎక్కడ కూర్చున్న అంటాడు ఏమండి? ఇవాళ దేవుడి దగ్గర సేవ చేసేటోళ్ళు ఎలా మారిపోతున్నారంటే, వాస్తవానికి రోజు రోజుకి దేవుడి దగ్గరకు వస్తే వాళ్ళ జీవితాలు, ఆత్మీయ జీవితంలో బలపడాలి. రోజు రోజుకి తగ్గింపు స్వభావం రావాలి. రోజు రోజుకి కష్టపడే నేచర్ రావాలి. రోజు రోజుకి త్యాగపూరితమైన జీవితం రావాలి. రోజు రోజుకి వాళ్ళలో విపరీతమైన దైవ లక్షణాలు కనపడాలంటే, ఒక్క మాటగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఎంత తగ్గిపోయాడో అలా కనపడాలి. ఇది దేవుడి నీతి. కానీ లోకనీతిలో ఎలా ఉంటుందంటే, దేవుడిని నమ్ముకుంటే కోటీశ్వరులు అయిపోతారు, దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ డ్రెస్ మారిపోద్ది, దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ కుర్చీలో కూర్చోవాలి, దేవుడిని నమ్ముకుంటే వాళ్ళ పెత్తనం చలాయించాలి, దేవుడిని నమ్ముకుంటే అందరూ వారిని గౌరవించాలి, దేవుడిని నమ్ముకుంటే అందరిలో నేను గొప్పగా కనపడాలి. చూసి ఎలా ఉల్టా అయిపోయిందో, ఎలా ఉల్టా అయిపోయింది చూసారా? యేసుక్రీస్తుకు రాని గౌరవం నీకు ఎక్కడ వస్తుంది చెప్పు? ఒక మాట మనలో మనం ఆలోచిద్దాం. అందరి నుంచి మనం గౌరవం కోరుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారికి రాని గౌరవం, యేసుక్రీస్తు వారికి రాని మన్నన ఆనాడు ఆయన బ్రతుకుండగా మనకు వస్తుందా? అంటే ఎంత చీప్. అంటే మనం కూడా ఎంత తేలిగ్గా సాతాను, ఇలా చెప్పాడు, సాతాను కుయుక్తులు చెప్పాడు కదా, సాతాను తంత్రం ఎలా పడిపోతున్నాం చూడండి. యేసుక్రీస్తు వారి జీవితానికి ప్యారలల్ అంటే కంపేర్ చేసుకుని చూస్తే సరిపోతుందా లేదా? అప్పుడు నీతి కరెక్ట్గా ఉన్నట్టు. నువ్వు మోషే పీఠమందు కాదండి, సేవలో, వాక్యంలో నువ్వు భక్తిలో ఎంత అభివృద్ధి చెందితే అంత కింద వాళ్ళతో అంత మమేకం అవుతావు. నువ్వు అంత తగ్గింపు స్వభావం ఉంటుంది. కలిసిపోతావు, కలిసి పనిచేస్తావు. ఎవరన్నా గుర్తిస్తే ఏంటి, గుర్తించకపోతే ఏంటి, నా కుర్చీ వేస్తే ఏంటి, కుర్చీ ఇవ్వకపోతే ఏంటి, నన్ను మర్యాదగా చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, ఆ దేవుడు చూస్తున్నాడుగా, చాలు, దాట్స్ ఇట్. ఎంత మంచి పాయింట్లు అండి, ఇంత మంచి పాయింట్ మన సేవా జీవితానికి. ఎలా ఉంటారో చెప్పండి. కానీ రోజు రోజుకి ఏమైపోతున్నాం మనం? ఏమండి, ఎలా వెళ్ళిపోతుంది మన జీవితం? ఇప్పుడు దాని ప్రశాంత్ వాక్యం చెప్పి, ఒక వాక్యం చెప్పాడు, ఇప్పుడు బాగా చెప్పాడు, పోయాం, రేపు తలకరేస్తే దాన్ని ఏమంటారు? ఆలోచించండి ఒకసారి. ఇట్లాంటి స్వభావం ఎంత ఎదిగితే అంత ఒదిగిపోయే జీవితం మనలో ఉండాలి.
మోషే పీట మందు కూర్చునే పొద్దు నుంచి నేను మంచిగా చెప్పాను కాబట్టి నేను ఎక్కడే కూర్చుంటాను, మీరు నేను చెప్పింది నాలని కమెంట్ చేస్తే కరెక్ట్ కదా. నువ్వు ఎంత బాగా చెప్పావో కూర్చున్న వాళ్ళని కూడా అంతే బాగా చెప్పే విధంగా నువ్వు వాళ్ళని పుష్ చేయి. చెప్పిన దాని ప్రకారం బ్రతకటంలో నువ్వు సాధన చేయి. దీన్ని సమాజంలో తీసుకెళ్ళటంలో నువ్వు విజయం సాధించు. ఈ వాక్యంతో నువ్వు ఎంత మంచిగా నీ వాక్చాతుర్యంతో నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో ఈ వాక్యం చెప్పావు కదా, ఒక ఆత్మను తీసుకురావడానికి ప్రయత్నం చేయి. ఇది కరెక్ట్. కానీ వాళ్ళు మోషే పీట ముందు కూర్చుండువాడు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకోనండి. ఎస్ చెప్పేవాడు. ఇప్పుడు ప్రశాంత్ చెప్పాడు. ఇక్కడ కూర్చుని ఇక్కడ నుంచుని ప్రశాంతే కావచ్చు, తనూజే కావచ్చు, ఈశ్వర్ కావచ్చు, జ్ఞానసుందర్ కావచ్చు, దావీదు కావచ్చు, దాసు కావచ్చు, నాని కావచ్చు, శ్రీను గారు కావచ్చు, శ్రావణ్ కావచ్చు, ధన్య కావచ్చు, ధన్యమ్మ కావచ్చు, ఏమంటే స్వర్ణమ్మ కావచ్చు, ఎవరైనా మన అన్నలు, మన తమ్ముళ్ళు, మన అక్కలు, మన చెల్లి ఎవరైనా కావచ్చు. ఇక్కడ కూర్చొని మనదే కదండి. ఎవరు చెప్పినా మీరు వినండి. ఈడేం చెప్తాడు అంటే మీరు ఎలా మారిపోయారు కింద కూర్చున్న వాళ్ళు? ఇని 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 ఎలా అయిపోయారంటే మీరు కూడా అదేం చెప్తాడులే. అలా మనం ఉండకూడదు. ఎంత ఎక్కువ వింటున్నావో, ఎవరు చెప్పి ఈడేం చెప్తాడు, ఈయనేం చెప్తాడు, ఈమెం చెప్తుందో, ఈ చెల్లి ఏం చెప్తుందో, ధన్య చెల్లి ఏం చెప్తుందో, స్వర్ణక్క ఏం చెప్తుందో, నాగమణి సిస్టర్ ఏం చెప్తుందో, తనుజ తల్లి ఏం చెప్తుందో అని ఇంట్రెస్ట్ బేర్ ఎవరికి వస్తుంది? ఇది దేవుని నీతికి లోబడిన వాళ్ళకి వస్తుంది. అంతే కదా, అంతే కదా. వినండి, వారు చెప్పింది వినండి. తర్వాత అయినను వారి క్రియలు చొప్పున మీరు చెయ్యకండి. ఎందుకంటే వారి నీతి దేవుడి నీతికి సమానం కాదు. ఎలాంటి నీతి? వారు చెబుతారంతే. మనం కూడా కదండి ఇందులో ఫస్ట్ క్లాస్లో ఉంటాం. ఫస్ట్ క్లాస్గా ప్రసంగాలు చెప్తాం. ఏమండి, అందరూ నా అక్కలు, అందరూ నా చెల్లెళ్ళు, అందరూ నా తమ్ముళ్ళు, అందరూ నా అన్నలు. ఏమండి ఏంటి అది మనకి ప్రతిజ్ఞ పాట ఏంటి అది? దేవుడే నిజమైన మన తండ్రి, ఈ దేశమే కాదు ఏ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా అక్కలు, నా తమ్ముళ్ళే. కానీ నా సంఘంలో ఉన్న కొంతమంది మాత్రం అలా బ్రతుకుతున్నావా? మరి ఎందుకు పాడావు పాట? మరి ఎందుకు ప్రసంగం చేసావు? ఎవరయ్యా మనం అందరం? మరి చెబుతారంతే, అందరినీ ప్రేమించాలని చెబుతారంతే, అందరినీ దీవించాలని చెబుతారంతే, శత్రువుని ప్రేమించాలని చెబుతారంతే. కానీ వాళ్ళు అవి చెయ్యరు. అందరినీ మంచి ఒకే చూపుతో సమానంగా చూడాలంటారు, చూడరు. విషపు చూపులు. తర్వాత ఇది మళ్ళీ ఇంకో క్వాలిఫికేషన్ చూడాలి. ఎన్ని క్వాలిటీస్ వస్తుందో చూడాలి. మనుషులకు కనబడాలని. ఎవరికి కనబడాలని? మనుషులకు కనబడాలనేది మనుషుల నీతి అయితే, దేవునికి కనబడాలనేది దేవుని నీతి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని మనుషులు గుర్తించాలి, మనుషులు చూడాలన్న భావం వచ్చిందంటే వాడి నెంబర్ 1 దెయ్యవాడు. ఏ దెయ్యవాడు? నెంబర్ 1 దెయ్యవాడు. అలాంటి వాడు మీ దగ్గరికి వస్తే కాస్త జాగ్రత్తగా ఉన్నాడు. దగ్గర ఏంటి గౌరవం అవ్వట్లేదు, నాకు ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ అటువైపు ఇలా మాటలు వచ్చినంటే నెంబర్ 1 దెయ్యవాడు. నీకు గుర్తుపెట్టుకోవాలంతే. మరి వాక్యత చెప్తుంది. ఏమని చెప్తున్నాడు? మనుషులకు కనబడవలనని మీరు పనులన్నీ చేస్తారట. అది లోకనీతి. కానీ నిస్వార్థమైన సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడి నీతికి లోబడి ఏం చేస్తాడో తెలుసా? దేవునికి కనబడాలని చేస్తాడు. నేను కనబడకపోయినా పర్లేదు, నా బ్రతుకులో క్రీస్తు కనబడాలి, నా బ్రతుకులో నా దేవుడు కనబడాలి, నా బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుడు కనబడాలి. తర్వాత ఏమంటే విందులు ఏం కోరుకుంటారో తెలుసా? ఏంటి ఎంతసేపు నుంచున్న లోపల తీసుకెళ్తారండి నన్ను? అందరికి పెట్టిన బంగాళదుంప కూర పెడుతున్నారు కానీ లోపల తీసుకెళ్ళి చేపల కూర పెడతలేదండి నాకు. దెయ్యపు లక్షణాలు పోలే ఏదో ఒకటి ఎక్కడ నుంచున్నా తినే ఉండదో. ఏంటి ఎంతసేపు కానుక పెట్టట్లేదండి, నాకు ఇవ్వట్లేదేంటి, ఎంతసేపు చూడాలి? ఇలాంటివన్నీ చక్కగా కనపడుతున్నాయి కదండి మనకి. చాలా చక్కగా కనపడతాయి. కానుక పెట్టకపోయినా అక్కడి నుంచి వెళ్ళడం, ఏం పెట్టినా కానుక పెట్టకుండా వెళ్ళడం, భోజనం పెట్టకుండా కూడా వెళ్ళడం. మళ్ళీ ఏ భోజనం? అందరూ పెట్టిన భోజనం కాదు, సపరేట్ భోజనం కావాలి. అదే వాళ్ళదే. ఇదే నీతి. మనుషుల నీతి అంటే దెయ్యం నీతి అండి. మనుషుల నీతి దెయ్యం నీతి.
తర్వాత విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరంలో అగ్రపీఠములు. ఏమండి? సంత వీధులలో వందనాలు. ఇప్పుడు సాధారణంగా ఈశ్వర్ కనపడగానే, ప్రశాంత్ కనపడగానే, జ్ఞానస్నానం మనం ఏం చేయాలి? వందనాలు. మనస్ఫూర్తిగా రావాలి. పెట్టాలని పెట్టడం కాదు. ఏదో సినిమాలో ఉందా, గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పనిష్మెంట్, వందసార్లు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అంట. అదెందుకు? అదొద్దు. ఆ రెస్పెక్ట్ మనస్ఫూర్తిగా మీకు రావాలి. కానీ ఈడేం కోరుకుంటాడు? ఈడు పెట్టడం, ఈడు చేయడు. కానీ ఎతడు మాత్రం ఏంటి వందనాలు చెప్పట్లేదు? వీడికంటే చిన్నోడినా పెద్దోడినా నేను? నువ్వు ముందు చెప్తే ఏమన్నా నష్టమా? నువ్వు ముందు చెప్తే అంటే ఏమి నేర్చుకుంటున్నావు వాక్యం? నువ్వు ఏమి నేర్చుకుంటుంది వాక్యం చెప్పండి? వేలుతో కూడా కదపడంట, వేలుతో కూడా. అంటే ఇప్పుడు ఒక మీటింగ్ వస్తుంది, వీడు మాత్రం వేలుతో కదపడం. కూర్చుంటాడు, కాలు మీద కాలేసి కూర్చుంటాడు. కూర్చుని అజ్జయ్ ఇజ్జయ్ తీసుకురా, 1,00,000 రూపాయలు తీసుకురా, 2 లక్షలు తీసుకురా, అజ్జయ్ ఇచ్చేయి. ఏంటి నువ్వు చేయు? నువ్వు తీసుకొచ్చావు 1,00,000 రూపాయలు నువ్వు తీసుకొస్తే అందులో కర్మ ఏంటో నీకు అర్థమవుతుంది. 1,00,000 రూపాయలు తీసుకొస్తే ఎంత బాధో ఏంటో అని. తీసుకొచ్చి ఏంటి తీసుకొచ్చేది? చెట్టుకే ఏమైనా కాస్తానండి, ఇది లాక్కు రావాలి. చెప్పు అర్థమైనట్టు చెప్పు. తీసుకొస్తాడు, దానికి ఉన్న దాంట్లో తీసుకొస్తాడు. అర్థమైనోడు బలవంతం చేయాల్సిన అవసరం ఉందా? పోనీ ఈడెవడు ఇస్తాడు? పోనీ చెప్పేటోడు అలాగా బలవంతం చేసేవాడు ఈడు అసలు ఎవడో? ఈడు చేయడు. అదేమన్నా నేను వాక్యం చెప్తున్నానుగా, నేను ఇచ్చేదేంటి? దెయ్యం చక్కగా కనపడుతుంది. చక్కగా 70 mm మనలో కనపడుతుంటుంది దెయ్యం ఇవన్నీ చూసినప్పుడు. ఇవన్నీ చూస్తప్పుడు వీళ్ళ నీతి ఇప్పుడు ఇదైతే, ఇప్పుడు వీళ్ళకంటే నీ నీతి కనుక దాటి ఉండకపోతే నువ్వు నరకానికి పోతావు అబ్బాయి అని చెప్పేశాడు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. పౌలు గారు ధర్మశాస్త్రంలో పండితులైనప్పటికీ నా నీతి కాదు, మరి ఏ నీతి? క్రీస్తునందలి విశ్వాసములైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన్ను యందు అగపడుచున్నాను. దేవుడి నీతి యందు అగపడుచున్నాను, క్రీస్తు నీతి యందు అగపడుచున్నాను. నా నీతి కాదు, నా స్వనీతి కాదు. పౌలు గారు అంత గొప్పవాడే. నా నీతి కాదు, దేవుడి నీతి అంటే ఇక్కడ మనమేమంటున్నాం? నేను ఎంబిడెచ్ చేశా, నేను బీబిడెచ్ చేశా. నేను చెప్పింది నువ్వు చేయవా? ఇంతకు నువ్వు ఎంబిడెచ్ చేసినా బీబిడెచ్ చేసినా నువ్వు చెప్పే మాట దేవుడి నీతికి సరిపోతుందా లేదా? త్రాసులో కరెక్ట్గా తూగుతుందా లేదా? చూడాలి కదా, చూడాలవద్దా? మీరు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలు. ఇలా ఆయన పాటిస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఆలోచింపచేస్తూ, ఏమండి, లోక నీతిలో ఉండిపోయిన మనుషులందరూ కూడా దేవుని నీతిలో లాక్కొచ్చాడు పౌలు గారు. దేవుడి నీతిలోకి తీసుకొచ్చాడు. ఇదిగో దేవుడి నీతిది, మనుషుల నీతిది, ఇది యేసు ప్రభు గారు చెప్పిన నీతిది, శాస్త్రులు పరిశీలన చేస్తున్న నీతిది, ఇశ్రాయేలు పాటించిన నీతిది, ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన నీతి అని చెప్పుకుంటూ వేరియేషన్ కంపారిజన్ తీసుకుంటూ వచ్చి ఎంత భయపడిపోతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు ఏం చెప్తున్నాడండి? ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారు, ఇప్పుడు ఇప్పటి వరకు మీరందరూ కూడా లోకనీతిలో ఉండిపోయారు. ఇప్పుడు దేవుడి నీతిని ఎరిగిన వారు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీరు కూడా బాప్తిస్మం తీసుకున్నారు, క్రీస్తుని తెలుసుకున్నారు, లోక మర్యాదను సమాధి చేశారు, దేవుడి నీతిని, దేవుని మర్యాదను, దేవుడు చట్టాన్ని అమలుపరచడానికి వచ్చారు కదా మీరు. మరి విశేషముగా దేవుడికి ఎరికైన వారు కదా మీరు ఉన్నారు కనుక. ఇచ్చుడు మళ్ళీ బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన పోయినవి, మళ్ళీ మూలపాఠాలు ఎందుకు మీకు? లోకనీతి సంబంధించిన మళ్ళీ మూలపాఠాలు ఏంటి? మరలా వాటికి దాసులై ఉండగోరక మీరు చూడండి, మీరు దినాలు మాసాలు, అది ఏ దినాలు? ఈ దినాలు కావచ్చు, ఇంకో దినాలు కావచ్చు, దినాలు మాసాలు. మళ్ళీ ఆ మాసం ఉంటుంది కదా, మాసములు అంటే నెలలో, రోజులు, తిథులు, ఆచారాలు, ఉత్సవకాలం అంటే పండగలు, ఏమండి, సంవత్సరములను ఆచరించుచున్నారు. పండగలు ఏ పండగ? అందరికీ పండగలు ఉన్నాయి. మరి ఏమన్నా మనకు పండగ లేకపోతే ఎలా? కాబట్టి యేసుప్రభు కూడా ఒక రోజు పెట్టేసి క్రిస్మస్ పండగ చేద్దాం దేవుడు అని చెప్పాడా? అంటే పండగ పేరు మీద నువ్వు ఎంజాయ్ చేయాలి, నీ నీతి.
దేవుడు ఏం చెప్పాడు? అది దండగరా బాబు, వాక్యాన్ని ప్రకటించి ఎల్లప్పుడని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ అసలు ఇది అసలు ఒక్కటనే మ్యాచ్ అవుతుందా? అన్నీ మిస్ మ్యాచే. అవునా కదా? అన్నీ మిస్ మ్యాచే. మళ్ళా మూల పాఠాలు ఏమన్నాడు? మళ్ళీ మూల పాఠాలకు తట్టు మళ్ళా తిరిగిపోతారా మీరు? మళ్ళా లోకనీతిలోకి వెళ్ళిపోతారా మీరు? మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గురించి నేను భయపడిపోతున్నాను. లోకనీతిలోకి వెళ్ళిపోతాను, భయపడిపోతున్నాను. మరలా లోకనీతిలోకి మీరు వెళ్ళిపోవద్దు. దేవుడి నీతి ప్రకారం బ్రతకండి, దేవుడి నీతిని అనుసరించండి, చక్కగా బ్రతకండి అని చెప్తున్నాడండి. ప్రియమని దేవుని పిల్లలు ఆలోచించి అది దేవుడి నీతి. అబ్రహాం గారు, భక్తులందరూ చేసిన దేవుడి నీతి, పౌలు గారు చేసిన దేవుడి నీతి, అపోస్తులు చేసిన దేవుడి నీతి. కానీ అలా మనం ఆ నీతిని కొనసాగిస్తున్నామా? చెప్పండి. దాన్ని ఎవరు చేస్తున్నారు? మళ్ళీ ఏమంటాం పాపం అంటే? వాస్తవానికి ఏమండి ఇలా మళ్ళీ ఇలా ఏమంటారంటే దేవుని నీతిలోనికి వచ్చి మరలా మానవ నీతిలోకి వెళ్ళిపోయారని, ఇక తన పిల్లలు ఏమి చేయాలో ప్రతి విషయాన్ని చక్కని వివరణలు బైబిల్లో దేవుడు రాయించిన వాటిని తెలుసుకుంటారు. మనుషుడు దేవుని వాక్యాన్ని మాత్రం తప్పుడు వివరణలు అనమాట. అంటే ఏది దేవుడి నీతి, ఏది మనుషుల నీతి అని దేవుడు చక్కగా వివరణలు ఇచ్చుకుంటూ వచ్చినా మనుషులు ఏం చేశారు? దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి అసలు ఏది నీది, ఏది పాపం, ఏది చేయకూడదు అనేది పూర్తిగా పక్కన పెట్టేశారు. నీతి అంటే ఇది చెప్పేటప్పుడు పాపం అంటే ఏంటి? ఏమన్నా మనం ఏమంటాం? ఎవడన్నా ప్రమాదంలో పడిపోయాడు, అయ్యో పాపం. ఎవరు చెప్పారు అయ్యో పాపం అని? ప్రమాదంలో పడిపోయినా, చచ్చిపోయినా, ఏమంటే ఇంకోటి నష్టం జరిగినా, ఆస్తి నష్టం, అయ్యో పాపం. పాపం అదా? అది కాదుగా పాపం. పాపం అంటే ఏం చెప్పాడు దేవుడు? దేవుడి నీతి ఏం చెప్తుంది? మనిషి నీతి ఏమో ఇది చెప్తుంది. దేవుడి నీతి ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుంది. ఆ పాపం చేస్తే నీ మీద మరణం రాజ్యం వెళ్తుంది. ఏ మరణం? అగ్నిగుండానికి వెళ్ళిపోయే మరణం. అందుకే అప్పుడు నరకానికి వెళ్ళిపోతావు. అంటే దేవుడి నీతిని పాటించకపోతే నువ్వు నరకానికి పోతావు అని యేసుక్రీస్తు వారు కానీ పౌలు గారు కానీ చాలా చక్కగా చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక భక్తి అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. మనం అంతకుముందు తెలుసుకున్న మాట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ఏమన్నాడు భక్తి అంటే? ఏమండి ఇప్పుడులాగా ఏమండి గడ్డలు పెంచుకోవటం, గుడికి వెళ్ళిపోవటం, తెల్ల బట్టలు వేసుకోవటం, మాలలు వేసుకోవటం, గుళ్ళు కట్టించేయటం, భోజనాలు పెట్టేయటం. రేయ్ ఎదరరా నువ్వు, కమాన్ ఎదరకరా, ఇప్పుడు కూర్చో, నువ్వు కూడా రైటు దా ఇటు రండి, అక్కడ కూర్చోండి. ఏమండి అక్కడ ఏం చెప్తారు? తండ్రి అయిన దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని, ఇక్కడ మనుషులు ఎదుటైతే, మనుషులు కనబడాలని అయితే చెయ్యి, భోజనాలు పెడతావో, గుళ్ళు కట్టిస్తావో, లక్షల డబ్బులు ఇస్తావో, మాలలు వేసుకుంటావో, గడ్డాలు పెంచుకుంటావో, ఇంకా నీ పై చూపించుకో. కానీ దేవుడి నీతి ఏం చెప్తుంది భక్తి అంటే? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైంది, నిష్కళంకమైనది భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు, విధవరాండలను మీరు పరామర్శించాలి. లోకంలో పరామర్శిస్తున్నారండి. లోకంలో వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు చేసే నిజమా? వాళ్ళ దాంట్లో వాళ్ళకి స్వార్థం ఉంది. దీంట్లో కూడా అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా దేవుడు చెప్పినట్టు చేస్తానంటే అది చేయలేదు. అసలు నిజంగా విధవరాలంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఎవరిని విధవరాలు క్యాలిక్యులేట్ చేయాలి చెప్పాడా? పౌలు గారు చెప్పాడా? రాసుకోండి, రెఫరెన్స్ మాత్రం కోడ్ చేసుకోండి, నేను వివరించుతాను అంతే. 1 తిమోతి 5వ అధ్యాయము 9 నుంచి 11 వచనం ఉంటుంది, తర్వాత చదువుకోండి. 60 సంవత్సరాలు దాటాలండి. ఏమండి భక్తి గల స్త్రీ అయి ఉండాలండి, పరిశుద్ధులకు సేవ చేసే అమ్మాయి అయి ఉండాలండి, దేవుడి కోసం ఎప్పుడు తన జీవితాన్ని అంకితం చేసుకున్న వాళ్ళకి మాత్రం మీరు సహాయం చేయండి. అది వాళ్ళని క్యాల్కులేషన్లో తీసుకోండి అని చెప్పాడు. అలా అనాలిసిస్, దేవుడి నీతి ప్రకారం అనాలిసిస్ వాళ్ళు ఉన్నారా? లోకంలో బీదలు ఉన్నారు. లోకంలో ఏ బీదలు ఎవరు? బొట్లు చిరిగిపోయి, అవయవాలు పోయి, బయట చూపించి వాళ్ళకు చూపించాలంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యాలు చెప్పాడు. ఎవరు చేయాలని చెప్పాడు? రోమపత్రికలు చెప్పాడు. చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్పాడు చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 26వ వచనం. ఎలాగనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తం మాసిదోనియా వారును అకయ వారును ఏమండి కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి.
చూడండి ఒకసారి. అంటే ఎవరికి సహాయం చేయాలో, ఎవరిని మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలో కూడా క్లారిటీగా దేవుడి నీతి చెబుతుంది. ఎవరికి పడితే వాళ్ళు చేసేది దేవుడి నీతి ఎలా అవుతుంది? ఓకే, నీకు ఇష్టే ఇచ్చుకో, దేవుడి నీతి కాదు. కానీ దేవుడి నీతి ఏం చెబుతుంది? విధవరాలంటే ఎవరిని తీసుకోవాలి, బీదలంటే ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి? ఆహారం ఇచ్చేస్తే దేవుడా, అసలు వాక్యం చెప్పకుండా, వాక్య పరిచర్య చేయకుండా ఈ ఆహారం పంచిపెట్టే యుక్తమా అని అడిగాడు. ఎవరు? 6వ అధ్యాయం 2వ వచనం అపోస్తుల కార్యాల్లో. కాదు, ఇది దేవుడి నీతి. కానీ లోకంలో ఎలా ఉంది పరిస్థితి? దీనికి భిన్నంగా ఉంది. ఇట్లా మనం బేరీజ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా మనం బేరీజ్ వేసుకోవాలి. ఇహలోక మాలిన్యం, పాపం అంటించుకోకుండా బ్రతకటమే భక్తి అన్నాడు. కానీ నువ్వు ఎలా బతికినా పర్లా, ఏ పాపం చేసినా పర్లా, నువ్వు దేవుడు ఆదివారం గుడికి వస్తే సరిపోద్ది, చందా వేస్తే సరిపోద్ది అని చెప్పేది లోకని. ఎన్ని వేరియేషన్స్ చూడండి, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పక్కన మీటింగ్ పెట్టాం. ఏంటి? దేవుడు చెప్పిన అతిథులకు పరిచర్య. ఎవరు చెప్పిన అతిథులకి? లోకనీతి ఏం చెప్తుంది? అసలు అతిథులు అంటే, మనకు అతిథులు అంటే ఎవరు? మన చుట్టాలు, మన బంధువులు, మన రక్తాన్ని తాగేవాళ్ళు, మనల్ని ఎప్పుడు కూడా పట్టి పీడించేవాళ్ళు. వాళ్ళకి తీసుకొచ్చి మిమ్మల్ని హింసించి, బాధించి, మిమ్మల్ని పొడి చంపేవాళ్ళు తీసుకొచ్చి చికెన్ బిర్యానీ పెడతారు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతారు మీరు, అవునా? కానీ యేసుప్రభు దేవుడి నీతి ఏం చెప్తుంది? లోకా సువార్త 14వ అధ్యాయము 12, 14 వచ్చిన ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. లోకా సువార్త 14వ అధ్యాయం 12, 13, 14 వచ్చిన చదవనా. మరియు ఆయన తనను పిలిచిన వాడిని తిట్లని ఏమని? నువ్వు పగటి విందైనను. రాత్రి పగటిపూట చేసుకుంటావా పెళ్ళి, రాత్రిపూట చేసుకుంటావు నీ ఇష్టం. పగటిపూట పెడతావా ఫంక్షన్, రాత్రిపూట చేసుకోవడం నీ ఇష్టం. పెట్టుకుంటే నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులైనను, నీ పొరుగువారినైనను. ఇదేంటి యేసుప్రభు పెట్ట అంటాడు? అదే దేవుడి నీతి. మరి ఉల్టా మనం చేసి ఇప్పుడు క్రైస్తవులు కానీ ఇప్పుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారం మీరు ఆలోచించిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దీని విషయంలో క్రైస్తవులు కూడా ముందు ఎవరిని పిలుస్తారు? బంధువులనే పిలుస్తారు, స్నేహితులను పిలుస్తారు, అందరిని పిలుస్తారు. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? ఈ మాటను పట్టించుకుంటారా? అసలు ఎవరిని పిలవాలట? కింద చెప్తున్నాడు చూడండి. నువ్వు విందు చేయనప్పుడు బేదలను పిలవాలట. ఎవరిని? అంగహీనులను పిలవాలట, కుంటి వాళ్ళని పిలవాలట, గుడ్డి వాళ్ళని పిలవాలట. పిలువు. మనం ఏం చేస్తాం? చెప్పాను కదండి, మనకు మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తాం, మనకు తిరిగి ఇచ్చే వాళ్ళకి చేస్తాం, మళ్ళీ అభిమానించే వాళ్ళని అభిమానిస్తాం. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, అసలు తిరిగి ఇవ్వలేని ఉంటారు చూడు, అసలు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు చూడు, అసలు నిన్ను పట్టించుకుని ఉంటారు చూడు. ఇంకా వెళ్ళిపోతే లోకంలో బేదలు ఉన్నారు, నీకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు నీకు. కుంటోళ్ళు ఉన్నారు, అందహీనులు, వాళ్ళని పిలిచి భోజనం పెట్టేప్పుడైనా. ఇది దేవుని నీతి, ఇది దేవుని నీతి. ఇదిగో కుడి పక్కన చూశాడు, ఎడం పక్కన చూశాడు. ఎక్కడ ఉంటుంది ఇది? మత్తయి సువార్త 25:31 నుంచి చివరి వరకు చదువుకుంటూ వెళ్ళిన తర్వాత నెంబర్ 1 విషయం చెప్పాడు యేసుప్రభు. ఇదిగో నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడలేదు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు. ఆకలిగా ఉన్నా అన్నం పెట్టిన వాళ్ళు ఉంటారంట, అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారట. దాహం ఇచ్చిన వాళ్ళు ఉన్నారట, దాహం ఇవ్వని వాళ్ళు ఉన్నారట. చెరసాలలో చూసిన వాళ్ళు ఉన్నారట, ఎవరు చూడలేదు, ఎవరు చూశారు, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు. ఇదేంటి ప్రభువా, నువ్వెప్పుడు కనిపించావు, మీ ఎప్పుడు ఇచ్చావు అంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేశారు. ఎవరా సహోదరులు? నీతిమంతులండి, భూమి మీద దేవుడి కోసం నిలబడి పరిశుద్ధ కార్యక్రమాలు చేసి దేవుని కోసం విరోచితమైన కార్యక్రమాలు చేస్తున్న వారు ఒకవేళ పేదరికంలో ఉంటే, నిస్వార్థమైన సేవ చేస్తే అట్లాంటి వాళ్ళకి మీరు చేయండి. ఇదిగో యేసుప్రభు ఇక్కడ చెప్పాడు, అలాంటి బేదలకు మీరు చేయండి, కుంటివారికి చేయండి, బేదలను పిలవండి. అట్లాంటి వాళ్ళకు చేస్తే నాకు చేసినట్టు అని చెప్తున్నాడు. కానీ ఈ నీతిని ఎవడైనా అనుసరిస్తున్నాడా? వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు. కానీ మనం ఏం చేస్తాం? అబ్బాయి వాళ్ళకి నీకు చేస్తాం, కావాలంటే గుడికి వచ్చి నీకు చేస్తాం, నువ్వు కనపడకపోయి నీకు చేస్తాం, వాళ్ళకి ఎందుకు చేస్తాం? అది మనుషుల. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి మీరు అందరూ మనసు పెట్టండి. దేవుని నీతికి మనుషుల నీతికి ఎంత తేడా, ఎంత వ్యత్యాసం. ఇలా ఆలోచించుకుంటూ పోతే ఒక్కటైనా సరిపోతుంది మన బ్రతుకు, మన జీవితం. దేవుడు ఏం కోరుకున్నాడు, మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఎలా బ్రతకమన్నాడు, మనం ఏం చేస్తున్నాం? చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సందర్భం, మీరు ఏడవద్దన్నారు, ఏడవకుండా అవుతారా? చచ్చిపోతే ఏడవకుండా ఎవరైనా ఉంటారా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోమన్నాడు యేసుక్రీస్తు. అసలు మన వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, నువ్వు దేవుడి పనిలోనే ఎమర్జెన్సీలో వెళ్ళిపోవా. సావుదాకా ఎందుకులేండి, చిన్న ఫంక్షనో చిన్న కార్యక్రమం వంక పెట్టి మనం మానేస్తాం.
ఇక సాగుదాకా అయితే ఇక మామూలుగా ఉండదు. అంత నీతి ఎక్కడ ఉంది? దేవుడి నీతికి మన నీతికి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్లో ఏమంటే తెల్లవార్లు చెప్పుకోవచ్చండి. అదే ధనవంతుడు చేశాడు. ఇలా ఉంటే మనం పరలోకం వెళ్ళవండి. చచ్చిపోగానే ప్రతి ఒక్కరు ధనం చేస్తే ఫ్లెక్సీ మీద పరలోకానికి వెళ్ళిపోయారు. అది నీ నీతి. ఎందుకు వెళ్తావు పరలోకం? నీ ఇష్టానుసారంగా నీ నీతి ప్రకారం బ్రతికితే పరలోకంకి ఎలా వెళ్తావు? దేవుడి దగ్గరికి ఎలా వెళ్తావు చెప్పు. ధనవంతుడి గురించి నీకు తెలీదా? 16:25 లూకా సువార్త, కుమారుడా నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నీ నీతిని అనుసరించి సుఖం అనుభవించావు కదరా, నీకిష్టం వచ్చినట్టు బ్రతికావు కదరా, ఇప్పుడు యాత్ర పడుతున్నావు, ఇప్పుడు నరకానికి పోయావు, ఇప్పుడు ఏడుస్తున్నావు, ఏం ఉపయోగం అన్నాడు. నా నీతిని చూసావు నువ్వు ఎప్పుడైనా? ఇదిగో లాజరు చూడు, నా నీతి, బాధలో నా నీతి, కష్టాల్లో నా నీతి, కన్నీళ్ళలో నా నీతి, అవమానాల్లో నా నీతి. విడిచిపెట్టలేదే నన్ను, నా మాటను మర్చిపోలేదు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు, గుర్తుపెట్టుకో అన్నాడు. కాబట్టి మీరు ఈ లోకంతో స్నేహం చెయ్యకండి, లోకనీతిని పాటించకండి. అది యాకోబు 4:4 ఏమన్నాడు? మీరు ఈ లోక స్నేహమును దేవుడితో వైరమని మీకు తెలియదా? చెప్పండి. లోక స్నేహం వైరుధ్యం ఉంది, లోకం బాడదన కదా దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు. అవునా కదా? దేవుడి దగ్గరికి వచ్చిన అందుకేనా? వచ్చిన తర్వాత మళ్ళీ లోకం అంటావేంటి? లోకంతో స్నేహం అంటావేంటి? లోకనీతి అంటావేంటి? ఇప్పుడు చెప్పండి, లోకనీతి దేవుని నీతికి సమానమా? చెప్పండి గట్టిగా. అవునా కదా? కాదు. కాదని తెలిసిపోయిందా? మరి రేపటి నుంచి దేవుని నీతి ప్రకారం బతుకుతారో మనుషుల నీతి ప్రకారం బతుకుతారో నేను కాదు, దేవుడు చూస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు తండ్రి, మా ఆత్మీయ తండ్రి జయశాలి గారు నేర్పించిన ఎన్నో పాఠాలు, మీ కుమారుడు ద్వారా మాకు ఇచ్చిన మాటలను, ఎన్నో మాటలు కన్న తండ్రి నేర్చుకున్నాం, విన్న ఏ మాటను విడిచిపెట్టకుండా కన్న తండ్రి మా హృదయం అనే పలక మీద రాసుకున్న వాటి ప్రకారం బ్రతికి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి ఆయన. మీరే మా బ్రతుకుల్లో మహిమ పొందుకోండి. మీ పిల్లలందరినీ అభివృద్ధి పరచండి కన్న తండ్రి. గొప్ప సేవకులు నిలబెట్టండి తండ్రి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి తండ్రి ఉన్నతమైన సేవను చేసి తండ్రి మీ కొరకు ఎంతోమందిని కట్టే పిల్లలుగా వాళ్ళందరినీ మలచండి తండ్రి. మంచి మనస్సునివ్వండి తండ్రి. ఎప్పుడు మీ గురించి ఆలోచించే తలంపులు, ఎప్పుడు మిమ్మల్ని చూపించాలనే తపన, తాపత్రయం, ఎప్పుడు మీ దగ్గరకు రావాలన్న ఆశ తండ్రి, మీ నీతిని పాటించాలన్న గొప్ప బ్రతుకు మనసు వాళ్ళందరికీ అనుగ్రహించండి నాయన. ఏ ఒక్కరు నాశనానికి వెళ్ళకూడదు తండ్రి, అందరూ బాగుండాలి నాయన. ఇదిగో తండ్రి, సంఘంలో ఎంతమంది అయితే ఆత్మీయ రోగాల బారిన పడిపోయారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ పిల్లల్ని వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళందరినీ ఆత్మీయ అభివృద్ధి గావించి తండ్రి మీ పాదాల దగ్గర తీసుకొచ్చే భాగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. ఇదిగో నాయన, మా సహోదరులు ఆనంద్ గారు తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు నాయన. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి, పెద్దిరాజు గారి కుమారుడు ఆయన మహేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు తండ్రి, కడుపు నొప్పితో తండ్రి. తను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డను మీ చిత్తం అయితే మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అలాగే నాయన, మరి రవి గారి కుమారుడు వంశీ తమ్ముడు డాక్టర్ చదువుతున్నాడు ఆయన, తీవ్రమైన అనారోగ్యంతో తండ్రి చాలా బాధపడుతున్నాడు ఆయన. మానవమాత్రులుగా మీ పాదాలు చెంత మొరపెడుతున్నాం. ఇదిగో తండ్రి, మీకు ప్రార్థన చేసే ముందు తండ్రి వారికి కూడా మీ మనసును చెప్పావు నాయన. ఎవరైనా కానీ తండ్రి మీరు పెట్టే ఈ పరీక్షలో నిలబడి ప్రతిదీ మా మేలు కోసం వస్తున్న సంగతి మేము అర్థం చేసుకునే తండ్రి, మీకు దూరమైన మేము మీకోసం బ్రతుకుతాం. మీరు మాకు పునర్జీవితాన్ని ఇస్తే, మంచి ఆరోగ్యాన్ని ఇస్తే, మంచి ఆత్మీయతని ఇస్తే కన్న తండ్రి మీ కొరకు బ్రతుకుతామన్న గొప్ప కమిట్మెంట్ను వారందరికీ అనుగ్రహించండి తండ్రి. గొప్ప మనస్సును వారికి ఇవ్వండి. మీ చిత్తాన్ని నెరవేరుస్తాం, మీకోసం బ్రతుకుతాం, ఈ జీవితాన్ని మీకు ఇస్తాం అన్న కమిట్మెంట్ వాళ్ళు తీసుకుంటే తండ్రి ఖచ్చితంగా వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారని మాకు తెలుసు. అటు జ్ఞానాన్ని వరకు అనుగ్రహించండి. ప్రార్థన చేసే ముందు తండ్రి ఈ విషయాలు వాళ్ళకి తెలియపరిచి తండ్రి వారిని ప్రార్థన చేసుకోమని మేము మీకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలో న్యాయం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే తండ్రి, మా మనసులో నిస్వార్థమైనవైతే తండ్రి కనికరించండి తండ్రి.
మమ్మల్ని అందరినీ దృష్టించండి కన్న తండ్రి. ఈ చిన్న సంఘాన్ని, మీ చిన్న సంఘాన్ని తండ్రి, మీ చిన్నవారువైన మమ్మల్ని అందరినీ మీ సేవలో మాత్రం అభివృద్ధి పరచండి తండ్రి. ఈ లోకంలో అభివృద్ధి పరచమని అడగటం లేదు. మాకు ఆస్తులు వద్దు తండ్రి, అధికారం వద్దు తండ్రి, పేరు వద్దు తండ్రి. కానీ మీ పిల్లలు మీ పాదాల చెంతకు రావాలి తండ్రి. అనేక మందికి వెలుగుగా, ఆశీర్వాదంగా తండ్రి ఈ సంఘాన్ని నిలబెట్టండి తండ్రి. మేమందరూ నిస్వార్థంగా పనిచేసే గొప్ప మనసును మా అందరికీ ప్రసాదించండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఇదిగో నాయన, ఈ ఆదివారం నుంచి సండే స్కూల్ గొప్పగా ప్రారంభించాలని శ్రీకారం చుట్టాం తండ్రి. మా మనసు మంచిదైతే మేము పెట్టిన కార్యక్రమం మీ చిత్తానుసారం అయితే తండ్రి అభివృద్ధి పరచండి. ప్రతి కుమారులు, ప్రతి పిల్లలందరూ కూడా ఇందులో పాలిభాగస్తులై ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుకు ప్రతి వారు చేయి వేసి తండ్రి ముందుకు నడిపించే భాగ్యాన్ని అనుగ్రహించండి. అలాగే నాయన, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతిభావంతులు అవుతున్నారు, జ్ఞానవంతులు అవుతున్నారు. మీ పిల్లలందరూ తండ్రి ప్రేరేపణ పుట్టించండి, మంట పుట్టించండి తండ్రి. ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సేవ చేసే గొప్ప మనసును వారికి ప్రసాదించండి తండ్రి. చేయాలి తండ్రి, వారు నిలబడాలి తండ్రి. నాయకత్వ లక్షణం ప్రతి ఒక్కరికి రావాలి తండ్రి. ప్రతి ఒక్కరు లీడ్ చేయాలి తండ్రి. అట్టి మనస్సును ప్రసాదించండి. మీ చిత్తానుసారమైన జీవితాన్ని ఇవ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకుని క్షమ, ప్రేమ, సంతోషం, సాత్వికం ఇవన్నీ కూడా దీర్ఘశాంతాన్ని నింపుకుని తండ్రి మీ కుమారుని అని ఈ లోకంలో బ్రతికి మిమ్మల్ని మయంపరిచి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. నైనా ప్రతి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకున్న వారిని కూడా మీ కొరకు బ్రతికే విధంగా మరి మలుచుకోమని అర్థిస్తున్నాం తండ్రి. మీ అధికారానికి లోబడి ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని త్వరలో మా కోసం రానై ఉన్న మా ప్రియమైన అన్న పేరిట ఈ ప్రార్థన అడిగి వేరుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.